కొత్తగా పెళ్ళైన నాదియా ఇంకా మ్యాట్ అనే ఇద్దరిని చూపిస్తూ ఈ సినిమా స్టార్ట్ అవుతుంది. వాళ్ళిద్దరూ ఒక ఇంట్లో నివసించడానికి ఒక ఊరికి వస్తారు. ఆ ఇల్లు చూడ్డానికి చాలా బాగా ఇంకా పీస్ఫుల్గా ఉంటుంది. ఆ ఇల్లు సిటీకి దూరంగా ఉండడంతో ఆ చుట్టుపక్కల ఒక్క ఇల్లు కూడా కనిపించదు. సిటీ పొల్యూషన్తో విసిగిపోయిన వీళ్లకు ఆ ఇల్లు చాలా బాగా నచ్చుతుంది. అంత మంచి ప్రాపర్టీ చాలా తక్కువకి దొరికిందని మ్యాట్ సంతోషపడతాడు. ఆ ఇంటి లోపలికి వెళ్ళిన వాళ్ళు ఆ ఇంటి పరిస్థితిని చూస్తారు. ఎన్నో సంవత్సరాల నుంచి ఖాళీగా ఉన్న ఆ ఇల్లు చిందరవందరగా ఉంది. ఆ ఇంటిని శుభ్రం చేస్తున్న వాళ్ళు వాళ్ళకు కావాల్సిన వస్తువులు పెట్టుకొని అనవసరమైనవన్నీ కిటికీల నుంచి బయటికి విసిరేస్తూ ఉంటారు. కిచెన్ క్లీన్ చేద్దామని వెళ్ళిన నాదియాకు అక్కడ చచ్చిపడి ఉన్న ఒక పక్షి కనిపిస్తుంది. ఆ పక్షిని పూడ్చడానికి నాదియా గార్డెన్లోకి తీసుకెళ్తుంది. ఇంతలో మ్యాట్ కిటికీలో నుంచి నాదియాని పిలుస్తాడు. మళ్ళీ తిరిగి చూసేసరికి ఆ పక్షి అక్కడ ఉండదు. ఇంటి లోపల క్లీన్ చేస్తున్న మ్యాట్కి కూడా ఒక విచిత్రమైన సంఘటన కనిపిస్తుంది. ఇల్లు శుభ్రం చేస్తున్న సమయంలో గోడ వెనకాల ఏదో ఉందని మ్యాట్ గమనిస్తాడు. గోడకు తగిలి ఉన్న వాల్పేపర్ తీసి చూస్తే వెనకాల ఏదో డోర్ ఉందని మ్యాట్కి కనిపిస్తుంది. ఆ డోర్ సెంటర్లో ఒక పెద్ద లాక్ ఉంది. దాని కీని వెతకడానికి మ్యాట్ పారేసిన సామాన్లలో వెతుకుతాడు. వాళ్లకు ఆ కీ అక్కడే దొరుకుతుంది. మ్యాట్ ఇంకా నాదియా ఇద్దరు కలిసి ఆ డోర్ని ఓపెన్ చేస్తారు. ఆ రూమ్ చాలా చీకటిగా కనిపిస్తుంది. నాదియా లోపలికి అడుగు పెట్టగానే బయట లైట్స్ అన్ని బ్లింక్ అవ్వడం మొదలవుతాయి. ఇంతలో మ్యాట్ మాట్లాడుతూ మనకు ఫస్ట్ ఒక ఎలక్ట్రీషియన్ అవసరం ఉంది అని చెప్తాడు. మరుసటి రోజు నాదియా ఎలక్ట్రీషియన్ని ఫోన్ చేసి పిలిపిస్తుంది. మ్యాట్ ఇంకా ఎలక్ట్రీషియన్ బేస్మెంట్లోకి వెళ్ళి వైరింగ్ చెక్ చేద్దాం అనుకుంటారు. కానీ లోపలున్న దృశ్యాన్ని చూసి ఎలక్ట్రీషియన్ షాక్ అయిపోతాడు. ఆ బేస్మెంట్ మొత్తం వైర్లతో నిండిపోయి ఉంది. అప్పుడు ఎలక్ట్రీషియన్ మాట్లాడుతూ నేను ఇలాంటి వైరింగ్ నా జీవితంలో చూడలేదు అని చెప్తాడు. కొద్దిసేపట్లో ఆ ఇంటి వైరింగ్ని సెట్ చేసిన ఎలక్ట్రీషియన్ వెళ్తూ ఈ ఇంటిని నువ్వు ఎందుకు కొన్నావో తెలుసుకోవచ్చా? ఎందుకంటే దీని పాత హౌస్ ఓనర్ ఈ ఇంట్లోనే చనిపోయాడు అని చెప్తాడు. ఇది విన్నాక మ్యాట్ కొంచెం కంగారు పడతాడు. ఇంటర్నెట్లో ఆ ఇంటి గురించి రీసెర్చ్ చేస్తాడు. ఆ ఇంట్లో ఇంతకు ముందున్న హౌస్ ఓనర్ని వాళ్ళ కొడుకే చంపేసి ఉంటాడు. విచారణలో ఆ కొడుకు చెప్పింది ఏంటి అంటే ఆ ఇల్లు చెప్తేనే నేను వాళ్ళని చంపాను అని చెప్తాడు. ఇది విన్నాక మ్యాట్ ఇదంతా ఒక ఫేక్ న్యూస్ అని అనుకుంటాడు. చాలాసేపు రీసెర్చ్ చేసిన తర్వాత మ్యాట్ అలసిపోయి ఆ చీకటి రూమ్లోకి ఒక లైట్ తీసుకొని వెళ్తాడు. అక్కడే కూర్చొని మందు తాగుతున్న మ్యాట్ బాటిల్ ఖాళీ అయిపోతుంది. ఇంతలో మ్యాట్కి అనిపిస్తుంది ఇంకొంచెం మందు ఉంటే బాగుండు అని. సడన్గా లైట్ బ్లింక్ అయ్యి ఆఫ్ అయిపోతుంది. లైట్ మళ్ళీ రాగానే మ్యాట్ కోరినట్టు మందు బాటిల్ ముందరే ఉంటుంది. మ్యాట్ షాక్ అయిపోయి వెళ్ళి ఆ బాటిల్ని తాకి చూస్తాడు. అది నిజమైన బాటిలే. దీంతో మ్యాట్కి అర్థమవుతుంది ఈ రూమ్ మనకు కావాల్సిన కోరికల్ని తీరుస్తుంది అని. ఇంతలో నాదియా అక్కడికి రాగా చాలా సంతోషంతో మ్యాట్ ఆ రూమ్ గురించి తనకి చెప్తాడు. మొదట్లో నాదియా దీన్ని ఒక జోక్లా తీసుకుంటుంది. మ్యాట్ తన్ని ఒక విష్ ట్రై చేసి చూడమని చెప్తాడు. ఇంతలో నాదియా తనకొక $1000 కావాలి అని అడుగుతుంది. లైట్స్ బ్లింక్ అయ్యి వాళ్ళ దగ్గరికి $1000 వచ్చేస్తాయి. కానీ నాదియాకి ఇంకా నమ్మబుద్ధి కావడం లేదు. అందుకని ఇంకొక విష్ కోరుతూ తనకు ఒక $1 మిలియన్ కావాలి అని అడుగుతుంది. వెంటనే వారి దగ్గరికి $1 మిలియన్ కూడా వచ్చేస్తాయి. ఇది చూశాక వారి ఆనందానికి హద్దులు లేవు. ఈ రూమ్ ఎటువంటి విష్నైనా పూర్తి చేస్తుందని వారికి అర్థమైంది. దీంతో ప్రపంచంలో ఉన్న ప్రతి ఆనందాన్ని వీళ్ళు అనుభవించాలి అని అనుకుంటారు. డబ్బు బంగారమే కాకుండా మంచి ఆహారంతో పాటు లగ్జరీ లైఫ్ని వాళ్ళు ఆ ఇంట్లోనే అనుభవిస్తూ ఉంటారు. ఇదంతా ఎలా జరుగుతుంది అని నాదియా మ్యాట్ని అడుగుతుంది. ఇలాంటి ఆలోచనలు ఏవి పెట్టుకోకుండా లైఫ్ని ఎంజాయ్ చేయమని నాదియాకి చెప్తాడు. వాళ్ళు ఇంట్లో ప్రతిరోజు పార్టీ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ వారికి తెలియడం లేదు వాళ్ళ జీవితంలో రాబోయే ప్రమాదాలు అతి భయంకరంగా ఉండబోతున్నాయి అని. వీరికి ఎన్నో సంవత్సరాల నుంచి సంతానం కలగడం లేదు. నాదియా సంతానం కోసం ఆ రూమ్లో విష్ కోరుకుంటుంది. దీంతో మ్యాట్ ఇంకా నాదియా మధ్యలో ఒక గొడవ మొదలవుతుంది. మ్యాట్ ఆ బాబుని తిరిగి రూమ్కే ఇచ్చేయాలి అని అనుకుంటాడు. ఎప్పుడైతే మ్యాట్ ఆ బాబుని ఎత్తుకుంటాడో తను ఆ పని చేయలేకపోతాడు. బాబుని నాదియా చేతిలో పెట్టి ఈ బాబుని ఇక మనమే పెంచుకుందామని చెప్తాడు. కానీ మ్యాట్కి ఆ బాబు మీద ఎటువంటి ప్రేమ లేదు. దీంతో మ్యాట్ ఆ రూమ్ గురించి ఇంకా తెలుసుకోవాలని ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తాడు. ఇంతకుముందు హౌస్ ఓనర్స్ని చంపేసిన జాన్ అనే అబ్బాయి ఇంకా జైల్లో బ్రతికే ఉన్నాడని తెలుస్తుంది.
దీంతో మ్యాట్ అతన్ని కలవడానికి వెళ్తాడు. వారిద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు జాన్ ఆ ఇంటిని వదిలేమని చెప్తాడు. మొదట నీకు కావలసిన కోరికలన్నీ ఆ రూమ్ తీరుస్తుంది, దాని తర్వాత అదే రూమ్ నీ ప్రాణాలని కూడా తీస్తుంది అని చెప్తాడు. మ్యాట్ ఇవేమీ పట్టించుకోకుండా నువ్వు నీ పేరెంట్స్ని ఎందుకు చంపావని అడుగుతాడు. దానికి జాన్ సమాధానమిస్తూ నేను చంపలేదు, ఆ రూమే నా చేత చంపించింది అని చెప్తాడు. ఆ మాట విన్నాక మ్యాట్కి అనిపిస్తుంది ఇతను జైల్లో ఉండి ఉండి ఇతనికి పిచ్చి పట్టింది అని. మ్యాట్ అక్కడి నుంచి బయలుదేరిన తర్వాత పెట్రోల్ కొట్టిద్దామని ఒక స్టేషన్ దగ్గర ఆగుతాడు. పేమెంట్ చేద్దామని డబ్బు బయటికి తీస్తే అతని చేతికి బూడిద మాత్రమే కనిపిస్తుంది. మ్యాట్కి ఎన్నో అనుమానాలు మొదలవుతాయి. వెంటనే ఇంటికి వెళ్ళి అతని దగ్గర ఉన్న డబ్బు కిటికీలో నుంచి బయటికి విసిరేస్తాడు. ఆ డబ్బు మెల్లిగా బూడిదగా మారడం అతను కల్లారా చూస్తాడు. ఎన్నో పరీక్షలు చేసి చూసిన తర్వాత మ్యాట్కి అర్థమయ్యింది ఏంటి అంటే ఆ రూమ్లో నుంచి వచ్చే ఏ వస్తువైనా ఆ ఇంటికే పరిమితం, బయటికి మనం తీసుకుని వెళ్ళలేము అని. మ్యాట్ కోపంలో ఆ రూమ్ని పగలగొడుతూ ఉంటాడు. ఆ రూమ్లో ఎటువైపు చూసినా వైర్లే కనిపిస్తూ ఉంటాయి. అలా పగలగొడుతున్న శబ్దంతో నాదియా బాబుని తీసుకొని అక్కడికి వస్తుంది. అప్పుడు నాదియా బాబుని తీసుకొని బయటికి వెళ్ళిపోతుంది. బాబు గట్టిగా ఏడవడం మొదలు పెడతాడు. అతని చర్మం ఎర్రబడుతూ ఉంటుంది. ఇది చూసిన నాదియా గట్టిగా ఏడ్చి మ్యాట్ని పిలుస్తుంది. బాగా భయపడిపోయిన మ్యాట్ ఇద్దరిని లోపలికి తీసుకొని వస్తాడు. కానీ కొద్ది సెకండ్స్లోనే ఆ బాబు పెరిగి 8 ఏళ్ల పిల్లోళ్లాగా మారిపోతాడు. ఆ రూమ్ గురించి మొత్తంగా తెలుసుకున్న నాదియా ఆ బాబుని ఇంటి నుంచి బయటికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఆ బాబుకి షేన్ అనే పేరు పెడుతుంది. షేన్కి బయట ప్రపంచం గురించి ఏమీ తెలియదు. ఆ దంపతులు ఎప్పుడు బయటికి వెళ్లాలన్నా ఆ ఇంటిని లాక్ చేసుకుని మరీ వెళ్తారు. షేన్కి బయటికి వెళ్లాలని ఉంటుంది, ప్రపంచాన్ని చూడాలని ఉంటుంది, కానీ నాదియా దానికి పర్మిషన్ ఇవ్వదు. ఒకరోజు వాళ్ళిద్దరూ ఆ రూమ్ గురించి మాట్లాడుకుంటూ ఉండగా షేన్ వింటాడు. ఆ రోజు రాత్రి ఆ ఇల్లు మొత్తం తిరుగుతూ షేన్ బేస్మెంట్కి వెళ్తాడు. అక్కడున్న వైరింగ్ సిస్టమ్ని చూస్తూ ఆ రూమ్కి వెళ్లే దారిని కనుక్కుంటాడు. ఆ రోజు రాత్రి గాఢ నిద్రలో వాళ్ళిద్దరు ఉండగా షేన్ ఆ రూమ్లో చాలా కోరికలు కోరుకుంటాడు. మరుసటి రోజు ఆ దంపతులు లేచి చూసేసరికి షేన్ ఆ డోర్ వెనకాల ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించుకొని అతను తిరుగుతూ కనిపిస్తాడు. అతను బయట ప్రపంచాన్ని చూడాలనే కోరిక ఆ రూమ్ అతనికి తీరుస్తుంది. దీంతో మ్యాట్కి ఇంకా భయం పెరుగుతుంది. ఒకవేళ షేన్ ఆయుధాలు కావాలని కోరుకుంటే వాళ్ళ ప్రాణాలకి ప్రమాదమని ఆలోచిస్తాడు. కొద్దిసేపు తర్వాత ఆ ఇంటి ల్యాండ్లైన్కి ఒక కాల్ వస్తుంది. షేన్ ఆ కాల్ ఎత్తి మాట్లాడుతూ ఉండగా మ్యాట్ ఆ ఫోన్ని లాక్కుంటాడు. కాల్లో ఉంది జాన్. షేన్తో మాట్లాడిన తర్వాత జాన్ కనిపిస్తుంది వాళ్ళు ఆ రూమ్ నుంచి ఆ బేబీని విష్ చేశారు అని. తర్వాత జాన్ ఇంకా మ్యాట్ కాల్లో మాట్లాడుతూ ఉండగా జాన్ చెప్తాడు, నేను కూడా ఆ రూమ్ నుంచి విష్ చేసిన బేబీనే. నాకు బయట ప్రపంచం చూడాలని కోరికగా ఉండేది. నేను అలా చెయ్యాలి అంటే నన్ను ఆ రూమ్లో విష్ చేసిన వాళ్ళని నేను చంపాలి. అందుకనే నేను నా పేరెంట్స్ని చంపేశాను అని చెప్తాడు. ఇంకొక రూమ్లో ఉన్న ల్యాండ్లైన్ ద్వారా నాదియా వీళ్ళ పూర్తి మాటల్ని విని ఉంటుంది. మరుసటి రోజు ఉదయం ఆ ఇంటి తలుపులు తెరుచుకొని ఉంటాయి. వీళ్ళిద్దరూ కంగారు పడి తలుపు దగ్గరికి పరిగెడతారు. షేన్ బయటికి వెళ్ళి మళ్ళీ లోపలికి వచ్చి ఉంటాడు. దీంతో అతని వయసు చాలా పెరిగిపోయి ఉంటుంది. అతను ఇప్పుడు యవ్వనంగా ఇంకా స్ట్రాంగ్గా తయారయ్యి ఉంటాడు. అప్పుడే మ్యాట్ చూస్తాడు షేన్ చేతిలో ఒక గన్నుంది. మ్యాట్ భయపడి నాదియాని పక్కకి తోస్తాడు. దీంతో నాదియా స్పృహ కోల్పోతుంది. లేచిన తర్వాత మ్యాట్ నాదియాతో చెప్తాడు ఒక చిన్న మిస్ఫైర్లో షేన్ చనిపోయాడు అని. కానీ నిజానికి షేన్ ఆ రూమ్లో విష్ కోరి ఉంటాడు, అతనికి మ్యాట్ రూపం కావాలి అని. ఇప్పుడు నాదియాతో ఉంది మ్యాట్ కాదు, షేన్. ఈ విషయం మెల్లిగా నాదియాకి అర్థమవుతుంది. కానీ నాదియా తప్పించుకోవడానికి ప్రయత్నించదు. కొద్దిసేపు తర్వాత స్పృహలోకి వచ్చిన మ్యాట్కి వీళ్ళిద్దరూ కనిపించరు. దీంతో మ్యాట్ ఇల్లు మొత్తం వెతుకుతాడు. షేన్ ఆ రూమ్లో కొత్త ప్రపంచాన్ని సృష్టించిన తర్వాత వారి కోసం సేమ్ ఇలాంటి ఇల్లునే సృష్టించుకొని ఉంటాడు. అదే ఇంట్లో నాదియాని పెట్టి ఉంటాడు. ఇది తెలుసుకున్న మ్యాట్ ఆ రూమ్ గోడని పగలగొట్టి ఆ ప్రపంచంలోకి వెళ్తాడు. అక్కడ చాలాసేపు జరిగిన గందరగోళంలో మ్యాట్ నాదియాని తీసుకుని నిజమైన ప్రపంచంలోకి వచ్చేస్తాడు. వాళ్ళని ఫాలో చేస్తూ వచ్చిన షేన్ని ఇంటి బయటికి వచ్చేలా కోపం తెప్పిస్తారు. షేన్ వాళ్ళ ట్రిక్ని అర్థం చేసుకుని మళ్ళీ ఇంటి లోపలికి పరిగెత్తడానికి ప్రయత్నిస్తాడు. కానీ నాదియా డోర్ని క్లోజ్ చేసి అతన్ని ఇంటి బయటే ఉండేలా చేస్తుంది. నిజానికి షేన్ వాళ్ళిద్దరిని చంపేసి బయట ప్రపంచంలో బ్రతకాలి అని అనుకొని ఉంటాడు.
కానీ ఇప్పుడు షేన్తో ప్రమాదం అని తెలిసిన తర్వాత వారికి షేన్ అక్కర్లేదు అని అనుకుంటారు. బయట గాలిని తాకిన షేన్ శరీరం వయసు పెరుగుతూ ముసలాడిగా మారిపోవడం కొన్ని క్షణాల్లోనే జరుగుతుంది. చూస్తూ చూస్తూనే అతను చనిపోయి బూడిదగా మారిపోతాడు. ఇంకా వారిద్దరూ ఆ ఇంటిని వదిలేసి ఇంకో ఇంటికి షిఫ్ట్ అయిపోతారు. అప్పటి నుంచి వారి జీవితం చాలా సాఫీగా సాగుతుంది.